క్రిమినల్ రామోజీరావు రాష్ట్రపతి రేసులో ఉన్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్లా మారిన ఈ విషయం ఉత్త గాసిప్పేనా లేక నిజమై ఉంటుందా? ఏ విధంగా చూసినా ఆయన ఈ పదవికి అర్హుడేనని చాలా మంది చెబుతున్న మాట. ఎందుకంటే బీజేపీలో జాతీయ స్థాయిలో ఆయనకు ప్రధాని మోడీ సహా పెద్దలంతా అత్యంత సన్నిహితులు. మోడీ ప్రమాణ స్వీకారానికి వేదిక దాకా కారులో వెళ్ళి మొదటి వరుసలో కూర్చోగలిగేంత ఇన్ఫ్లుయెన్స్ ఆయనది. ఒకప్పుడు రామోజీరావు అంటే కేవలం తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాపకుడనే ఒక ముద్ర ఉండేది. కానీ కాలక్రమంలో ఎన్నో మార్పులు. ఇప్పుడు ఆయన తెలంగాణలో కేసీఆర్తో దోస్త్. అటు జగన్ కూడా రామోజీరావు అంటే గౌరవం చూపిస్తారు. ఇక తెలుగుదేశం గురించి చెప్పాల్సిన పని లేదు. రిలయన్స్ లాంటి కంపెనీల అండ కూడా ఉంది. ఆయనంటే ఎంతో మమకారం చూపే వెంకయ్య నాయుడు ఉన్నాడు. వీటన్నింటికీ తోడు ఆయన మీడియా మొఘల్. త్వరలో మరో 60 ఛానళ్లు ఎఫ్ఎంలు పెట్టబోతున్నాడు. దేశంలోనే మీడియా కింగ్ ఆయనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఎటు చూసినా ఆయనని రాష్ట్రపతి చేయడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే దక్షిణాది వారంటే చిన్న చూపు చూడటం ఉత్తరాది వారితో ఉన్న అసలు సమస్య. కానీ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల విజయంతో మంచి ఊపు మీదున్న మోడీ ఎవరు అనుకుంటే వారే రాష్ట్రపతి. ఆల్ ది బెస్ట్ రామోజీరావు గారు. మా తెలుగు వెలుగు మీరు రాష్ట్రపతి కావడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? స్టే ట్యూన్ టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share